మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను ఇక్కడ అన్నం చేసుకుంటే తినొచ్చు, లేకుంటే ఏమి అన్నం కూడా లేదు, అట్లే పనుకో అట్లే ఉంది. ఒక నెలకు 50,000 రూపాయలు అద్దె కడతా ఉన్నాడు. విలాసవంతమైన జీవితం గడుపుతా ఉన్నాడు. నువ్వు పాపం ఇక్కడేమో కనీసం ఉండేదానికి కూడా ఇల్లు కూడా సరిగ్గా లేదు. వాన వస్తే వానలో ఉంటాను సార్. ఇప్పుడు ఆడ పోలీసుల పైన కాల్పులు జరుపుకునేది నీకేమన్నా తెలిసినా, ఎవరన్నా చెప్పినారా? మాకు ఏం తెలియదు సార్. చెప్పలేదు. అసలు వాడు చచ్చిపోయినాడు అనుకున్నాను అంతే. అందరూ వచ్చి ఆడతా ఉంటే అవమానాలతో ఉండలేక పూర్తిగా చచ్చిపోతే బాగుంటుందనే భావం నాకు వచ్చేసింది సార్. ప్రభాకర్ తండ్రి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మీ కొడుకు నీ దగ్గర లేడు? సార్ నాకు దగ్గర 17-20 సంవత్సరాలు అయిపోయింది సార్. అది కూడా నాకు సరిగ్గా తెలదు. నాకు మైండ్ కూడా పని చేయటం లేదు. నాకు ముందే ఆరోగ్యం తక్కువ. ఈ పైకాడ వంట చేసుకుంటానంటే ఎక్కడ కాలిందని కూడా నాకు తెలియదు. స్పర్శ లేదు, నా ఒళ్ళే స్పర్శ లేదు. ఆ విధంగా బతికినా సార్ నేను. కొడుకు ఎప్పుడన్నా ఇంటికాడికి వస్తా ఉన్నాడా? లేదు సార్, రాలేదు. నీకేమన్నా డబ్బులు గిబ్బులు పంపిస్తా ఉన్నా? ఏమీ లేదు సార్. నీ కొడుకు ఆడ ఒక నెలకు 50,000 రూపాయలు అద్దె కడతా ఉన్నాడు. విలాసవంతమైన జీవితం గడుపుతా ఉన్నాడు. నువ్వు పాపం ఇక్కడేమో కనీసం ఉండేదానికి కూడా ఇల్లు కూడా సరిగ్గా లేదు. వాన వస్తే వానలో ఉంటాను సార్. ఇప్పుడు మీ కొడుకు ఏమి అడగడం లేదా నీకు? ఏం లేదు సార్, ఏం లేదు సార్, ఏమీ లేదు. నేను ఇక్కడ అన్నం చేసుకుంటే తినొచ్చు, లేకుంటే ఏమి అన్నం కూడా లేదు, అట్లే పనుకో అట్లే ఉంది. తిండి ఎట్లా చేస్తాను? అన్నం అంతా ఎట్లా చేస్తాను? మామూలుగా అన్నం నువ్వే చేసుకుంటావు? ఇంకేమన్నా ఎవరన్నా? అన్నం ఎవరు ఏమి బెటర్ సార్. ఎవరు అందరూ స్వార్థం చూపిస్తారు. వాడికి మనం ఏందులో పెట్టేది, వాడు ఎక్కడో తాడు గుడికి అన్న పోయి ఆడవుతాను తింటాడు, బాగానే ఉన్నాడు కదా. మామూలుగా అడుక్కుంటావు? అడుక్కుంటాను సార్ నేను. ఇప్పుడు ఆడ పోలీసుల పైన కాల్పులు జరుపుకునేది నీకేమన్నా తెలిసినా, ఎవరన్నా చెప్పినారా? మాకు ఏం తెలియదు సార్. చెప్పలేదు. అసలు వాడు చచ్చిపోయినాడు అనుకున్నాను అంతే. అంతే, చచ్చిపోయినాడు. పోలీసు వాళ్ళు ఎవరన్నా వచ్చి విచారించినారా? నిన్న వచ్చినారంట సార్. వస్తే నేను ఎక్కడో గుడికి వెళ్ళిపోయాను. గుడికి వెళ్ళిపోయి నేను ఇంటికి వచ్చాను. వాళ్ళు ఇక్కడి నుండి కొంచెం అట్లా బయటికి బయలుదేరినారు ఊర్లో నుంచి. అప్పటి నుంచి నేను ఇంటికాడనే ఉన్నాను. మళ్ళీ వస్తారు కదా, నేను కూడా ఏదన్నా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా అనేసి ఉన్నాను సార్. అదే మేము 5 రాష్ట్రాల్లో ముద్దాగా ఉన్నాడు తెలుసా మీ కొడుకు? 5 రాష్ట్రాల్లో చాలా కేసుల్లో ఉన్నాడు. అది నీకెవరన్నా చెప్పినారా? ఎవరు చెప్పలేదు. చెప్పలేదు. ఎవరు చెప్పలేదు. కానీ ఎన్ని రోజులు అయిపోయింది నీ కొడుకు నీ దగ్గర నుంచి దూరం అయిపోయి? దాదాపు 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు అయిపోయింది. నేను అదే పోలీసు వాళ్ళు పట్టుకుంటే ఇక్కడ ఈ ఊరు అని చెప్పినాడంట. అవును సార్. నేనైతే నా చిన్నతనం నుండి కూడా ఏం సార్, నేను ఏమి కానీ ఎవరిది కానీ ఏ తప్పు భార్య లేదా? భార్య నాకు వచ్చి నాకు ఆరోగ్యం బాగలేక తిరుపతికి పోయినాను సార్. తిరుపతికి పోతే అక్కడ ఒక తింగరామ ఏమి తెలియదు ఆమెకు. ఆమె తోడైంది. ఆమెను తీసుకొని అప్పుడు గుంటూరు వెళ్ళాను సార్. గుంటూరు అక్కడక్కడ ఏదో ఆసుపత్రి, ఆ ఆసుపత్రిలో ఉంటే ఈ పిల్లడు పుట్టాడు అన్నమాట, చిలకలూరిపేట. మళ్ళీ ఎన్ని రోజులు కలిసినారు నీ భార్యను? ఇక్కడికి తీసుకొని రాలేదా నీకు? లేదు సార్, ఇక్కడ లేదు, అక్కడే ఉండిపోయాను. భీమవరంలో గుంటూరులో అక్కడే ఉండిపోయాను. ఇక్కడికి మాత్రం రాలేదు. ఇక్కడికి వచ్చినా కూడా అక్కడ నేను ఉండను అనేసాడు. నీ కొడుకు నీకు సంబంధం లేదు? నా కొడుకు నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. ఇప్పుడు నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. గవర్నమెంట్ పెన్షన్ ఇస్తే తినొచ్చు, లేకపోతే అట్లే ఉండొచ్చు సార్, అట్లే ఉండిపోవచ్చు. ఇంకెక్కడన్నా అడుక్కుని పోతే కూడా ఏమో పెడతారని నమ్మకం లేదు సార్. మోకాళ్ళు నొప్పులు, నడవలేను. నా పరిస్థితి చాలా ఇదిగా ఉంది సార్. ఏందో అందరూ వచ్చి ఆడతా ఉంటే అవమానాలతో ఉండలేక పూర్తిగా చచ్చిపోతే బాగుంటుందనే భావం నాకు వచ్చేసింది సార్. చచ్చిపోతే ఏముండదు కదా, ఈ అన్నం వండుకోవడం తినటము, అవమానం, పెద్ద అవమానం భరించలేకపోతున్నాను సార్. నేను ఇక్కడ అన్నం చేసుకుంటే తినొచ్చు, లేకుంటే ఏమి అన్నం కూడా లేదు, అట్లే పనుకో అట్లే ఉంది.
ఆడ ఒక నెలకు 50,000 రూపాయలు అద్దె కడతా ఉన్నాడు. ఉమ్, విలాసవంతమైన జీవితం గడుపుతా ఉన్నాడు. ఉమ్. నువ్వు పాపం ఇక్కడేమో కనీసం ఉండేదానికి కూడా ఇల్లు కూడా సరిగ్గా లేదు. వాన వస్తే వానలో ఉంటాం సార్. ఇప్పుడు ఆడ పోలీసుల పైన కాల్పులు చెప్పుండేది నీకేమన్నా తెలిసినా ఎవరన్నా చెప్పినారా? మాకు ఏం తెలియదు సార్. చెప్పలేదు. అసలు వాడు చచ్చిపోయినాడు అనుకున్నాను అంతే. అవునా? అందరూ వచ్చి ఆడుతూ ఉంటే ఈ అవమానాలతో ఉండలేక పూర్తిగా చచ్చిపోతే బాగుంటుందనే భావం నాకు వచ్చేసింది సార్.